ఒకానొక ప్రాంతంలో ఇద్దరు తల్లిదండ్రులు జీవిస్తున్నారు. వారికి లేక లేక ఒక కుమారుడు కలిగాడు. చాలా కాలం తర్వాత కొడుకు పుట్టాడు అంటే అతని వైభవం ఎలా ఉంటుందో మనందరూ ఊహించవచ్చు. కాళ్ళు కింద పెట్టకుండా పెంచుతున్నారు, గారాబంగా పెంచుతున్నారు. ఆ కుమారునికి ఏది ఎప్పుడు ఏం కావాలో సమస్తం సమకూరుస్తూ బాగా ప్రేమను వలకపోశారు. అయితే ఆ ప్రేమనంతా కూడా వాడు చులకనగా తీసుకుని యవన కాలానికి వచ్చేసరికి భయంకరంగా పాడైపోయాడు. బాగా గారాబం చేశారు. ఆ గారాబం వాడిని ఖచ్చితంగా పాడు చేసింది. మెల్లమెల్లగా వ్యసనాలకు లోనైపోయాడు, చెడు సాంగత్యానికి లోనయ్యాడు, శరీరాన్ని విచ్చలవిడిగా పాపానికి వినియోగిస్తున్నాడు. భయంకరమైన కార్యాలన్నీ కూడా, ఒక మనిషి ఏదైతే చేయకూడదో అవన్నీ కూడా చేయడానికి అలవాటు పడిపోయాడు. తల్లిదండ్రులు మొదట చాలా చెప్పి చూశారు, కానీ వాడు ఏమాత్రం వినే పరిస్థితిలో లేడు. హీ వాస్ గోయింగ్ ఇన్ హిస్ ఓన్ వే. తన స్వీయ సంతృప్తి కోసం విపరీతంగా ప్రయాసపడుతున్నాడు. అలాంటి సందర్భంలో ఒక రోజున తండ్రికి కుమారునికి గొడవైంది. తండ్రి కొంచెం గట్టిగా చెప్పాడు, నువ్వు ఎలా ఉంటే చచ్చిపోతావురా, నీ దేహం విచ్చలవిడిగా పాపానికి వినియోగిస్తున్నావు అని తండ్రి చాలా గట్టిగా మందలించేసరికి కుమారుని కోపం వచ్చింది, ఈగో దెబ్బతింది. వెంటనే ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిన తర్వాత ఏదో సాధిద్దాం అనుకున్నాడు, కానీ ప్రపంచం అంత ఈజీగా ఏం లేదు. బయటికి వెళ్ళిన తర్వాత ఏదో తన చేతికి అందిన డబ్బు పట్టుకుని వెళ్ళిపోయాడు. అప్పటి వరకు బాగానే ఉంది లైఫ్, కానీ ఆ తర్వాత నుండి జీవితం చాలా కఠినమైపోయింది. చాలా పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితులకు వచ్చాడు. ఆహారం దొరకట్లేదు, ఎవరూ కనీసం అతను చేర్చుకోవట్లేదు. డబ్బున్నప్పుడు అతనుకున్నంత విలువ డబ్బు లేనప్పుడు సమాజంలో కనబడలేదు. ఆ రెస్పెక్ట్ అంతా పోయింది. వెంటనే బికారోళ్ళ తయారైపోయాడు, రోడ్ల మీద తిరుగుతున్నాడు. తల్లి తండ్రి కుమారుడు వస్తాడేమో అని ఎదురు చూస్తున్నారు, కానీ వాడు మాత్రం రావట్లేదు. తల్లి చాలా విచారంతో, ఏమండి దయచేసి కుమారుడు ఎక్కడున్నాడో ఒకసారి వెతకండి, మనుషులను పంపించానమ్మా, చాలా వెతికించాను, కానీ ఎక్కడ దొరకలేదు. ఆఖరి అవకాశంగా న్యూస్ పేపర్లో ఒక యాడ్ ఇవ్వండి, వాడు ఎక్కడైనా అది చూసి వస్తాడేమో. వెంటనే తండ్రి ఆ కుమారుని ఫోటో ఒకటి పట్టుకెళ్ళి వార్తాపత్రిక ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, సార్ ఒక చిన్న యాడ్ వేయండి, కావాల్సిన డబ్బులు ఇస్తానని. ఆ యాడ్ వేయించాడు పేపర్లో. బాబు నువ్వు ఎక్కడున్నా తిరిగిరా, నేనేమను, నేను ప్రేమిస్తున్నా, వీ స్టిల్ లవ్ యూ, యు ఆర్ స్టిల్ అవర్ సన్, నువ్వు ఇంకా మా కుమారుడువే, దయచేసి తిరిగి వచ్చేసే నాన్న, నీవు లేకుండా మేము ఉండలేకపోతున్నాం, మేము లేకుండా నువ్వు కూడా ఉండలేవని మాకు తెలుసు, ప్లీజ్ కమ్ బ్యాక్. తండ్రి చాలా చక్కగా మ్యాటర్ అదంతా కూడా ప్రిపేర్ చేసి డ్రాఫ్ట్ చేసి ఆ పేపర్లో యాడ్ వేశారు. కనిపెడతా ఉన్నారు ఏం జరుగుద్దని. ఈ లోపల ఆ పేపర్ మొత్తం సర్క్యులేట్ అయింది. ఎక్కడో ఫంక్షన్ జరుగుతుంటే ఆ పేపర్ ఉపయోగించి దాన్ని తీసుకొచ్చి ఒక చెత్త కుండీ దగ్గర పడేశారు. ఈ కుమారుడు చెత్త కుండీల చుట్టూ తిరుగుతూ ఎక్కడ ఫంక్షన్ జరుగుద్దా, ఎక్కడ పార్టీ జరుగుద్దా, చెత్త కుండీలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ గార్బేజ్ దగ్గర అక్కడ వేసేసిన ఆకులు వాటిలో ఉన్న ఆహారం తినే స్థితికి వెళ్ళిపోయాడు. అయితే ఒక రోజున ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి అలా తింటూ ఉంటే తన ఫోటో కనబడింది పేపర్లో. ఆ పేపర్ పిక్ చేశాడు, కళ్ళం నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. తండ్రి రాసిన మ్యాటర్, ప్లీజ్ కమ్ బ్యాక్, తిరిగి వచ్చేసాయి, వీ స్టిల్ లవ్ యూ మై బాయ్, మేము ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాం అనే మాట దానిలో ఉంది. ఎలా కష్టపడి సంపాదించాడో తెలియదు, ఒక చిన్న పోస్ట్ కార్డు సంపాదించి రాశాడు, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తున్నట్లయితే, నేను ఇంటికి వచ్చినప్పుడు మీరు నన్ను మందలించకుండా గద్దించకుండా నన్ను ప్రేమించే వ్యక్తులైతే మీరేం చేస్తారో తెలుసా, మన ఇంటి వెనకాలన్న ఒక జామ చెట్టు ఆ పై కొమ్మకి ఒక తెల్లని గుడ్డ కట్టండి, ఒక వైట్ క్లాత్ ఒకటి కట్టండి. మన ఇంటి వెనకాలన్న ఆ రైల్వే ట్రాక్ మీద నుండి వెళ్తున్న ట్రైన్లో నేను ఒకానొక రోజు ప్రయాణం చేస్తాను. నేను ఆ ట్రైన్లోంచి చూస్తాను, మన ఇంటి వైపు చూస్తాను. ఆ చెట్టు మీద ఒక వైట్ క్లాత్ కనుక నాకు కనబడితే, ఐ బిలీవ్ దట్ యు ఆర్ లవింగ్ మీ, మీరు నన్ను ప్రేమిస్తారని నాకు అర్థమవుతుంది. ఆ నెక్స్ట్ స్టేషన్లో నేను దిగి ఇంటికి వస్తాను. అలా కాని పక్షంలో నేను అదే ట్రైన్లో మరలా ముందుకెళ్ళిపోతాను. అందును బట్టి మీరు ఆ పని చేయగలరా అని ఒక మ్యాటర్ రాసి పోస్ట్ కార్డు పంపించాడు. ఇంటికి వచ్చింది,
కుమారుడు రైటింగే పరవశించిపోయారు తల్లిదండ్రులు. ఓకే, మా కుమారుడు ఒక చిన్న సూచన అడిగాడు, తన్ను ప్రేమిస్తున్నావా లేదా అని గుర్తించడానికి ఒక చిన్న పని చేయమని అడిగాడు. లెట్స్ డూ ఇట్, చేద్దాం అని తల్లిదండ్రులు ఇద్దరు సిద్ధపడ్డారు. ఆ రోజు రానే వచ్చింది. ట్రైన్ ఎక్కాడు, కిటికీ దగ్గర కూర్చున్నాడు. ఆ విండోలోంచి చూస్తూ ఉన్నాడు తన ఇంటి వైపు. మా అమ్మ మా నాన్న ఆ చివరి కొమ్మకి ఆ వైట్ క్లాత్ కట్టారా లేదా, లేదా కట్టించారా లేదా ఆలోచన చేస్తూ ట్రైన్లో తన జీవితాన్ని అంతా తలపోసుకుంటూ తను ఎంత భయంకరంగా బ్రతికాడో, ఎంత విచ్చలవిడి జీవితాన్ని జీవించాడో, తల్లిదండ్రుల యొక్క ఉన్నతమైన ప్రేమను ఎలా కాలరాశాడో సమస్తాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పటికే కళ్ళం నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఈ లోపల ఆ ట్రైన్ వారి గ్రామం మీదుగా ఆ రైల్వే ట్రాక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు అతనిలో ఒకలాంటి భావోద్వేగం. ఉత్తరం నిజంగా మా తల్లిదండ్రులకు అందుంటుందా, లేదా అందినా కానీ పెద్దగా పట్టించుకుపోతారా, ఆ క్లాత్ కట్టున్నారా లేదా అనే భావోద్వేగంలో, ఆలోచనలో అతను ఆ ట్రైన్లో కూర్చుని ఆ గ్రామం దగ్గరికి వస్తూ ఉంది. చేతులు వణుకుతున్నాయి. ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి వాళ్ళ ఇంటి సమీపానికి రాగానే ఆ విండోలోంచి తల బయటికి పెట్టి చూశాడు. ప్రియులరా, గుండెల్లోంచి దుఃఖం పెళ్ళుబుకొచ్చేస్తూ ఉంది. కళ్ళం నీళ్లు కారిపోతున్నాయి. ఎంత ఆపుకుందాం అనుకుని ఆపుకోలేకపోతున్నాడు. ఏడ్చేస్తున్నాడు, దుఃఖపడిపోతున్నాడు. అందరూ అనుకుంటున్నారు, ఏంటి ఈ యవనస్తుడు ఎప్పటిదాకా బాగానే ఉన్నాడు, ఎందుకు అలా వెక్కి ఏడ్చేస్తున్నాడని. ఆ కుమారుడు వెక్కి ఏడ్చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆ ఇంటి వైపు చూచినప్పుడు చెట్టు కనబట్ల, చెట్టు నిండా వైట్ క్లాతే కనబడతా. ఒకవేళ చివరి కొమ్మ కట్టమన్నాడేమో, ఒక చిన్న క్లాత్ కట్టమన్నాడు సూచనగా, మీరు నన్ను ప్రేమిస్తారని దానికి రుజువు ఆ చివరి కొమ్మకు నాన్న ఎక్కి అక్కడ ఒక క్లాత్ కడితే చాలు, ఐ బిలీవ్ దట్ యు లవ్ మీ. కానీ ఇతను బయటికి చూస్తే అక్కడ చెట్టు కనబట్ల, ప్రతి కొమ్మకు క్లాత్ ఉంది. ప్రతి కొమ్మకు ఆ తెల్లని గుడ్లు కట్టేస్తూ ఉంటే చెట్టు పచ్చని చెట్టల్లా తెల్లగా మారిపోయింది. ప్రతి కొమ్మకు, ప్రతి ఆకు దగ్గర ఒక చక్కని క్లాత్ కట్టి తమ ప్రేమను వెల్లడి చేశారు. అంటే బహుశా ఏం జరిగి ఉండొచ్చు, ఉత్తరం అందగానే ఆ తండ్రి తనకున్న తెల్లని పంచెలన్నీ చింపేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వెళ్ళిపోయి కట్టేశాడు. తల్లి తనకు అందిన చోటల్లా కూడా ఆమె చీరలన్నీ ఆమె చింపేసి కట్టేసింది మొత్తం. ఆ పైన ఎక్కడో కొమ్మకు ఒక గుడ్డ కట్టమన్నాడు, ఒక వైట్ క్లాత్ కట్టమన్నాడు. అది వాడికి కనబడకపోతే, అది వాడికి తెలియకపోతే, ఏదో ఆ గాలి వేసినప్పుడు 4 కొమ్మలు అడ్డొచ్చేస్తే మా కుమారుడు మాకు దక్కడేమో అన్న ఆలోచనలో మొత్తం చెట్టంతా కట్టేశారు. ఆ దృశ్యాన్ని చూడగానే గుండె పగిలిపోయింది, ఏడవడం ప్రారంభించాడు. మా అమ్మ మా నాన్నకు నేనంటే ఇంత ఇష్టం, ఇంత ప్రేమ నేను కాదనుకున్నానని ఆ మరుసటి ఆ స్టేషన్లోనే, ఆ ప్రక్క స్టేషన్లో దిగాడు. పరుగుని ఇంటికి వచ్చాడండి. తండ్రి పాదాల మీద పడిపోయాడు, తల్లి పాదాల మీద పడిపోయాయి. మీరు ఎంతగా నన్ను ప్రేమిస్తారో నాకు తెలియదు, మీ ప్రేమను నేను ఒక మాటలో చెప్పాను వృధా చేసుకున్నాను, బట్ నౌ ఐ నో ద వాల్యూ ఆఫ్ యువర్ లవ్. ఎస్ మై ఫ్రెండ్స్, ఈ నిజంగా జరిగిన సంఘటన మీకు చెప్పడం ఉద్దేశం ఏంటో తెలుసా? గాడ్ కెన్ లవ్ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్. ఒక తల్లి కన్నా, ఒక తండ్రి కన్నా దేవుని ప్రేమ. యేసు ప్రభు దగ్గరకు వచ్చి, నువ్వు నన్ను ప్రేమించావన్నావు కదా, ప్రేమిస్తున్నావు అన్నావు కదా, లేదా నువ్వు దేవుడు ప్రేమ గలవాడు ఉన్నది కదా, ఏంటి రుజువు అని అడిగితే ఆయన చూపించేది నీ కొరకు మరణించిన సిలువ, నీ కొరకు దారదారులుగా రక్తం కార్చిన ఆ సిలువను యేసయ్య చూపిస్తాడు. కలువరి సిలువ యేసయ్య ప్రేమను సంపూర్ణంగా రుజువు చేసిన ఒక అద్భుతమైన స్థలం. కెన్ యూ లుక్ అన్ టు దట్ క్రాస్? ఆ సిలువ వైపు చూస్తావా? కఠోరమైన సిలువను యేసయ్య కౌగిలించుకోవడానికి కారణం, నరకానికి వెళ్ళిపోతున్న నిన్ను విమోచించి పరలోక రాజ్యంలో నిన్ను కౌగిలించుకోవాలనే ఆశతోనే. కెన్ యూ అండర్స్టాండ్ హిస్ లవ్ ఫర్ యూ మై ఫ్రెండ్? ఈ రోజున ఆయన ప్రేమను గుర్తిస్తావా? దేవుడు నన్ను చేర్చుకొనును. ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, ఆయన నిన్ను గెంటి వేసేవాడు కాదు. ఆయన నిన్ను చేర్చుకుని గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలను జీవితంలో జరిగిస్తారు. వస్తావు ప్రభు దగ్గరికి? షల్ వి సబ్మిట్ అవర్ లైఫ్స్ టు గాడ్ వన్స్ అగైన్? ఒకవేళ ఆత్మలో దిగజారిపోయావా, వెనకకు జారిపోయావా, రక్షణ పొంది కూడా, మారు మనసు పొంది కూడా మరల లోకంలో పడిపోయావా, ఇష్టానుసారం జీవించడానికి ముందుకెళ్తున్నావా? బైబిల్ సెలవిస్తూ ఉంది,
ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ మై ఫ్రెండ్. ఇప్పుడే నువ్వు ప్రభు వైపు చూడాలి, ఆయన వైపు చూడాలి. ఆయన నిన్ను చేర్చుకునేవాడు. హీ షల్ రిసీవ్ యూ. He will gladly receive you, my friend, no matter how worse your past, no matter how dark is your past. నీ గతం ఎంత చీకటిమయమైనా, నీ గతం ఎంత అంధకారమయమైనా, నీ బ్రతుకు ఎంత ఘోరమైందైనా, యేసు ప్రభు తన చేతులు చాపి పిలుస్తున్నాడు. కమ్ ఇంటూ హిస్ హ్యాండ్స్. ఆయన చేతిలోనికి రా, ప్రభు నిన్ను బలపరుస్తాడు, లేవనెత్తాడు. గాడ్ ఈజ్ కాలింగ్ యూ. ఆయన నిన్ను చేర్చుకునే దేవుడు. నీ ప్రాణ విమోచన ధనాన్ని ఏ ఒక్కరూ చెల్లించలేరు. నీ తల్లి కానీ, తండ్రి కానీ, సహోదరులు కానీ, మరెవరైనా కానీ. ఓన్లీ జీసస్ పెయిడ్ దట్ పెనాల్టీ. జీసస్ పెయిడ్ దట్ ప్రైస్. యేసు ప్రభు నీ పక్షాన ఆయన విమోచన క్రయదానాన్ని చెల్లించి సంపూర్ణంగా చెల్లించేశాడు. ఆయన ఇన్స్టాల్మెంట్ బేస్ మీద చెల్లించలే. God never paid your penalty on installment basis. He paid it full. ఆయన సమస్తం చెల్లించాడు ఆయన. Why do you struggle with your sin? ఎందుకు నీ పాపాన్ని బట్టి ఇంకా కృంగిపోతావు? ఎందుకు ఆందోళన చెందుతావు? ఇంకా ఎందుకు నీ జీవితాన్ని పతనం చేసుకుంటావు? When God paid it full. దేవుడు నీ పాపం నిమిత్తం, నీ అతిక్రమం నిమిత్తం ఆయన సంపూర్ణంగా శిలువ మీద నీ యొక్క ప్రాయశ్చిత్తం కోసం ఆయన పరిహారం చెల్లిస్తే, why do you want to waste your time and money on some other places trying to cleanse your sins and wash your sins? Jesus Christ can freely forgive you and wash your sins. Hallelujah.